ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 29 జూలై 2020 తేదీ బుధవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క పరిస్థితి, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, తృతీయమందు ఉన్నటువంటి రాహువు కొంత సామాన్యంగా ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి ఏది ఏమైనప్పటికీ కూడా అతి సామాన్యంగా ఉన్నటువంటి రోజు. వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏమన్నా సరే తొందరపడకండి. ఏ నిర్ణయానికి కూడా ఈరోజు మంచిది కాదు. తీసుకున్నటువంటి ఏ పని మొదలుపెట్టినా అది అసంతృప్తిగా ఉంటుంది, సరికదా. అనవసరంగా అనారోగ్యం కూడా మీదకు కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి వాయిదా వేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఖర్చులు అధికమవుతాయి, జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. ఉత్సాహంగా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈరోజు సంపూర్ణమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. కుజుని యొక్క సంచారం అద్భుతంగా ఉంది. రవి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు అనుకూలంగా ఉంది. జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రం తలపెట్టినా జాగ్రత్తగా ఉండాలి. నోటిపూత, నోటికి సంబంధమైనటువంటి అనారోగ్యాలు జరగవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథునరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. 6వ స్థానంలో ఉన్న చంద్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు అనుకూలంగా ఉంది. రాజ్యమందు ఉన్నటువంటి కుజుడు. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, 8లో ఉన్నటువంటి శనైశ్వరుడు. సమసప్తక దృష్టి, అనవసరమైనటువంటి వ్యవహారాలు వేలు పెట్టడం, గతంలో ఇచ్చిన మాటలు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం, అది పని పూర్తి అవ్వక ఇరిటేషన్ రావడం, ఎదుటి వ్యక్తులు నిందించడం, నిన్ను ఎవరు చేయమన్నారు, నిన్ను ఎవరు మాట ఇమ్మన్నారు అని చెప్పి మిమ్మల్ని ఎదుటి వ్యక్తులను నిందించేటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ అనుకూలంగానే ఉంది. అయితే మాటల విషయంలో అనవసరంగా మిమ్మల్ని మధ్యన పెట్టి నిందంతా మీ మీద మోపే ప్రమాదం కనబడుతుంది. ఒక ఇంత జాగ్రత్త వహిస్తే సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి రవి, 7వ స్థానమందు ఉన్న శనైశ్వరుడు. అతి సామాన్యమైనటువంటి రోజు. పని పూర్తి అవ్వదు. అనవసరంగా బయట తిరిగి రావడం, దానివల్ల ఏం జరుగుతుందో ఏమవుతుందో, వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ. కానీ వెళ్ళాలి, తప్పని పరిస్థితి. కలవాలి, ఎదుటి వ్యక్తులను కలవాలి. కలిస్తే ఏం జరుగుతుంది? అసంతృప్తిగా మాట్లాడతారు. దానివల్ల కోపం వస్తుంది. ఇందుకే నన్ను పిలిచావని మీరు వాదోపవాదాలు పెట్టుకుంటారు. దానివల్ల చికాకు వచ్చే కన్నా వాయిదా వేయడం చాలా మంచిది. భార్యాభర్తలు కూడా చాలా తక్కువగా మాట్లాడుకోండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం, మానసికంగా నలిగిపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనపడుతోంది. తొందరపడకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి వారికి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, పంచమంలో ఉన్నటువంటి గురుడు, లాభమందు రాహువు, షష్ఠమ శని. బాగుంది, చాలా బాగుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. మఖా నక్షత్ర జాతకులకి కొంత జాగ్రత్త వహించాలి. మధ్యాహ్నం 11 గంటల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకండి. పుబ్బా వాళ్ళు 11 గంటల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర వాళ్ళకి రోజంతా అనుకూలంగానే ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయకండి. లేనిపోని వ్యవహారాల్లో, మీకు సంబంధమైన లేని వ్యవహారాల్లో అసలు మాట్లాడవద్దు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శిరో సంబంధమైనటువంటి అనారోగ్యం,
మెడక సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత చికాకు, మానసికంగా అలసిపోవడం, అనారోగ్యం చేయడం, సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం అవాయిడ్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు. రక్తం కళ్ళ చూసేటువంటి ప్రమాదం కనపడుతోంది. రాజ్యమందు ఉన్నటువంటి రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు పెరిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. తగ్గి ఉండడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల మీకు జరిగేటువంటి నష్టం లేదు, అభివృద్ధి కనపడుతోంది. నిర్ణయం తీసుకునే ముందు పెద్దలతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధనమందు చంద్రుడు, కుటుంబ స్థానమందు ఉన్నటువంటి స్థితి, రాజ్యమందు ఉన్నటువంటి రవి, షష్ఠమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆనందకరంగా గడుపుతారు. పనులు పూర్తి అవుతాయి. శుభవార్తలు తెలుస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అవుతుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో వెల్లివిరుస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా పరిష్కారం లేని సమస్యగా దాన్ని మీరు ఆలోచించొద్దు. జాగ్రత్తగా మీరు కనుక లోతుగా ఆలోచించగలిగితే ఏదైనా సరే మీకు అనుకూలంగానే చేయగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఎదురు వ్యక్తులతో మాట్లాడే ముందు లౌక్యంగా మాట్లాడడం నేర్చుకోండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. జన్మమందు చంద్రుడు, ధనమందు గురుడు, తృతీయమందు శనేశ్వరుడు, భాగ్యమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి రోజులు దగ్గరగా వచ్చేస్తున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమి కనపడ్డా మీరు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. పనులన్నీ అతి తొందరలో కొద్ది రోజుల్లో ఖాళీ లేని అంతగా మీరు గడపవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇవాళ ఏదో ఇబ్బంది ఉందని మీరు భయపడకండి. అతి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ధన విషయం కలిసి వస్తుంది, ఉద్యోగ విషయం కలిసి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు విజయం సాధిస్తారు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు వ్యయమందు ఉన్నటువంటి చంద్రుని స్థితి చికాకుగా ఉంటుంది. ఏ పని పూర్తి కాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. పని పూర్తి చేస్తాం రమ్మంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా వాళ్ళతో గొడవ అవుతుంది. దానివల్ల జరుగుతున్నటువంటి వ్యవహారాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే మీటింగులు వాయిదా వేసుకోండి. వ్యక్తిగత కారణాలు ఏవైనా చూపి మీటింగులు వాయిదా వేసుకోండి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మిమ్మల్ని బలిపశువుని చేసేటువంటి ప్రమాదం కనపడుతోంది. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటారు. ఉత్తరాషాఢ వాళ్ళకు మాత్రం అనుకూలంగా ఉంది. జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి అనుకూలంగా మారాలి అంటే సూర్యభగవానుడికి ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే అనుకున్న పనులు అవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు లాభమందు ఉన్నటువంటి చంద్రుని స్థితి మీకు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ ధనిష్ఠ నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. మానసికంగా ఆనందకరమైనటువంటి వాతావరణం చాలా బాగుంటుంది. అయితే తొందరగా పూర్తి చేయమంటే పూర్తి చేయలేదు పని అని ఎదుటి వ్యక్తులు మీ మీద మీ పనులు పూర్తి అవ్వలేదని ఎదుటి వ్యక్తుల మీద మీరు అరుస్తారు. ఇరిటేషన్ రావడం, పూర్తి అవ్వకపోవడం, చికాకు రావడం జరుగుతుంది. కొంత ఆ విషయంలో మాత్రం శాంత వహించండి. ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఒత్తిడి కనబడుతోంది. కానీ విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం తొందరలో కనపడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేస్తే చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. రాజ్యమందు చంద్రుడు, లాభమందు గురుడు, షష్ఠమందు ఉన్నటువంటి రవి చాలా అనుకూలంగా ఉంది. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల అనవసరంగా గతంలో ఎప్పుడో మీరు అన్న మాటలు గుర్తు తెచ్చుకుని
ఇప్పుడు మిమ్మల్ని నువ్వు అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలా అని ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని దెప్పిపొడుస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఎంత సహనంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించండి. అతి తొందరలో ధన సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త వహిస్తే అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళబోతారు. సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రయాణించే ముందు జాగ్రత్త. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యమందు ఉన్న చంద్రుడు, రాజ్యమందు ఉన్నటువంటి గురుడు అనుకూలంగానే ఉంది, ఆనందకరంగానే ఉంటుంది కొంత. అయితే మీ ఎక్స్పెక్టేషన్కి మాత్రం పూర్తి అవ్వకుండా సగం పూర్తి అవుతుంది. అయితే పోన్లే కొంతవరకు పూర్తయింది, పని పూర్తయిందని కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అయితే అది ఎక్కువసేపు ఉండదు. వచ్చిన డబ్బు సగం వెంటనే వెళ్ళిపోతుంది. అయ్యో ఏ పని పూర్తి చేయలేకపోయానని మానసికంగా అలసిపోతారు. కోపం వస్తుంది. ఎదుటి వ్యక్తులు నన్ను ఎంత వాడుకున్నారు, నా అవసరానికి వచ్చేప్పుడు కనీసం ఇలా చేస్తున్నారని కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. తొందరపడకండి. ఇప్పుడు ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. అతి కొద్ది రోజుల్లో పరమేశ్వరుడు మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళబోతున్నారు. అన్నీ మారతాయి. ఎటువంటి వాళ్ళైనా సరే మీ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.